నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నిన్న జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన 2024 సంవత్సరపు జాతీయ బడ్జెట్లో మిత్రపక్షాలైనటువంటి జేడీయూకి అలాగే టీడీపీకి ఆంధ్రప్రదేశ్కి భారీగా మేలు చేకూరినట్టుగా నేషనల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన చట్టం ఆర్థిక మంత్రి స్పష్టంగా యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి 2-3 సార్లు ప్రస్తావించి మరీ చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో విభజించబడ్డ ఒకే ఒక్క రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ మాత్రమే గత 10 ఏళ్లలో విభజించబడ్డాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు గడిచిపోయింది విభజన జరిగిన తర్వాత. ఇప్పటికి నిజంగా చట్టంలో ఉన్నవి ప్రత్యేక హోదా పక్కకు పెట్టినా హామీ మాత్రం అనుకున్నా చట్టంలో ఉన్న ఏ మేరకు అమలైనవి అన్న దాని మీద అలాగే ఇప్పుడు కొత్తగా 24 బడ్జెట్లో కేంద్రం వేటికి అంకెలతో కూడిన స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చింది అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ చలసాని శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ నుంచి వారు కూడా ఉన్నారు. ముందుగా జ్యోత్స్న గారు నమస్కారం. జ్యోత్స్న గారు, ఈ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నాకు అర్థమైన మేరకు నేను విన్న ఒకే ఒక్క ఫిగరు 15,000 కోట్లు అమరావతికి సంబంధించి అసిస్టెన్స్ త్రూ మల్టీలాటరల్ ఏజెన్సీస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దాని మీద నిన్న ఏపీ అసెంబ్లీ ప్యారల్గా అదే టైంలో జరుగుతుంది. చంద్రబాబు గారు దాన్ని ప్రస్తావిస్తూ సభలోనే చూడండి మన ఎమ్మెల్యేలందరి ఫేసులు ఎంత బాగా వెలిగిపోతున్నాయో సంతోషంగా ఉన్నామని చెప్పి మాట్లాడారు. అయితే ఇవాళ పత్రికల్లో స్వయంగా చంద్రబాబు గారి ప్రకటనే సహాయం ఏ రూపంలో వచ్చినా కూడా సంతోషమే, అది అప్పు అయినప్పటికీ మనం ఇప్పుడే తీర్చక్కర్లేదు, 20-30 ఏళ్ళు టైం ఉంటుందని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు చెప్పినటువంటి పరిస్థితి. కేంద్ర ఆర్థిక మంత్రి దాన్నే స్పష్టం చేశారు. అయితే బీజేపీ జాతీయ మన రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షురాలతో పాటుగా సీఎం రమేష్ గారు మాట్లాడుతున్న వీడియో కూడా నేను చూశాను. అది పూర్తిగా గ్రాంట్ మనం కట్టక్కర్లేదు అంటే ఇది ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు స్పష్టంగా ఒకటి చెప్పండి జ్యోత్స్న గారు. మీకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరంలో ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఆ 15,000 అది అప్పుగా ఇప్పిస్తున్నారా చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రకారం? ఎందుకంటే పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ ఏమో ఏపీకి బొనాంజాన్ రాయటం, లోపల ఎక్కడో ఒక బెత్తెడు చంద్రబాబు గారి ప్రకటనే, దానిలో కూడా స్పష్టంగా ఇది అప్పు ఏ రకంగా సహాయం అందినా పర్లేదని చెప్పటం. ఎవరిని మనల్ని మనం మోసం చేసుకుంటున్నావా? ఇవాళ ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పొచ్చు, మీ మిత్రపక్షే కావచ్చు, లేదా ఇంకో బడ్జెట్లో పెడతామనొచ్చు. ఇలా ఒకటి కాదు అనేక ఉన్నాయి. దీని గురించి ఒక రౌండ్ మాట్లాడుకున్నాక మిగతా అంశాలకు వద్దాం. ఏం చెప్తారు సార్? తప్పకుండా సార్. ముందరగా అయితే అంటే ఈ మాట మాట్లాడడానికి ముందర గత 5 సంవత్సరాలుగా ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా నాకు తెలిసి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక మాట వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు సార్ నాకు తెలిసి. దట్ ఈస్ ద కేస్. ప్రాబబ్లీ ఫస్ట్ థింగ్ వీఆర్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ అక్కడ సర్ఫేస్ అయింది. ఆంధ్రప్రదేశ్ కి ఒక స్పెషల్ అటెన్షన్ అనేటువంటిది ఇవాళైతే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది అని మనం ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామో దానికి సంబంధించి ఒక సానుకూల స్పందన వచ్చిందని అయితే నేను ఫస్ట్ భావిస్తాను సార్. మీరు ఇందాక అన్నట్టుగా ఎస్, జవాబుదారీతనంతో మేము సమాధానం చెప్తున్నాం సార్. ఎవరు ఏం ప్రశ్నలు అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి అధికారంలో ఉన్నాం కాబట్టి ఉంది. అయితే నిన్న కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ చాలా కేటగిరికల్ గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా వీఆర్ మేడ్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ అనేటువంటి ఒక పదాన్ని కూడా వాడారండి. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా సార్ మీకు తెలియదు కాదు, పెద్దలు చల్సాన్ గారికి కానీ ఎవరికైనా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడిందో ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజున క్యాపిటల్ లేదు కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్ నిర్మాణానికి అంటే రాజధాని నిర్మాణానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అసిస్టెన్స్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ తో సహా ఇస్తుంది అనేటువంటి మాట ఆ రోజు. జ్యోత్స్న గారు నాకు ఉపోద్ఘాతం మీరు మన్నించాలి, నాకు ఉపోద్ఘాతం అక్కర్లేదు. నిన్న ఇచ్చిన వెరీ సారీ జ్యోత్స్న గారు, ఇవన్నీ 10 ఏళ్ల నుంచి మనం వింటున్నవే, ఈ మాటలన్నీ 10 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు వింటున్నవే. నిన్న ఇచ్చిన 15,000 కోట్లు కాదు, రాజధాని రాలేదు. వాళ్ళ చర్చలో వైసీపీ వాళ్ళు కూడా లేరు జ్యోత్స్న గారు, మీరు గమనించాలి. నేను ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న కొంచెం కూడా నేను ఇంట్రొడక్షన్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ ఆన్సర్ లోకి వెళ్ళమంటే అలాగే సార్?
15,000 కోట్లు గ్రాంటా నేను చెప్తున్నాను సార్, చెప్పండి. నేను ఆ మాట కూడా ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. నేను ఏమన్నాను, దిస్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు అసిస్ట్. నేను ఆ మాట తీసుకొస్తున్నాను, మీరు దాన్ని వినకపోతే ఎలా సార్? చెప్పండి. సో దాంట్లో భాగంగా 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వివిధ మల్టీ ఏజెన్సీస్ నుంచి మేము ఇప్పిస్తాము అనేటువంటి మాట నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. దానికి సంబంధించి క్లారిటీ ఇంకా రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది సార్. దాన్నే కొన్ని పేపర్లు ఈ రకంగా రాశాయి, కొన్ని లేదు ఇలా చెప్పారని రాశాయి. కానీ నిన్న నిర్మలా సీతారామన్ గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి దట్ ఈస్ సంథింగ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అనేటువంటి ఒక మాట చెప్పారు సార్. ఆర్థిక శాఖ మంత్రి చెప్పినా సరే కాదు కూడదంటే నేను స్వయంగా చంద్రబాబు గారి ప్రకటనే చదువుతున్నాను జ్యోత్స్న గారు, స్వయంగా చంద్రబాబు గారి ప్రకటనే చదువుతున్నాను. ఒక ప్రధాన పత్రికలో వచ్చిన చంద్రబాబు గారి ప్రకటన జ్యోత్స్న గారు. సార్ నేను ఐఎమ్ టాకింగ్ వాట్ ది ఫైనాన్స్ మినిస్టర్ హస్ స్పోకెన్ సార్. చంద్రబాబు నాయుడు గారికి రాంగ్ అర్థమైందా సార్? చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో ఏం మాట్లాడారో కూడా విన్నాను కదా సార్. నేను చెప్పాను తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలు. సార్ మీడియాతో మాట్లాడేటప్పుడు మీరు లేరు, మేము లేవు, ఎవరు లేరు సార్. నేను ఏమంటున్నా, అసెంబ్లీలో ఆయన ఏం చెప్పారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వస్తాయి. అండ్ ఆల్సో అదొక్కటే కాదు, కేంద్రం ఇస్తోంది కదా అని మనం ఖాళీగా కూర్చోవడం కాదు, మనం కూడా దానికి సపోర్టివ్ గా ఎలా మనం వర్క్ చేయాలనేది కూడా అవి సెకండ్ రౌండ్ లో మాట్లాడుతుంది జ్యోత్స్న గారు. కైండ్లీ ఇప్పుడు నాకు ఒక్కటి హంబుల్ గా మిమ్మల్ని అడుగుతున్నది, ఈ 15,000 కోట్లు మనకి అప్ప గ్రాంటా? సార్ గ్రాంట్ అని కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు చెప్పారు. మీకు ఇప్పుడు ప్లే చేయిస్తాను, నిర్మలా సీతారామన్ గారి వీడియో మీకు ఇప్పుడు ప్లే చేయిస్తాను సార్. లెట్ మీ టాక్ సార్. ఇవాళ మీరు ఇన్నిసార్లు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ బికాజ్ ఎవ్రీ టైం ఒక అబద్ధాన్ని రాష్ట్రం అంతా ప్రచారం చేస్తుంటే సార్ అబద్ధం చెప్పట్లేదు, నేను అదే చెప్తున్నాను. నేను మాట్లాడనిచ్చేటువంటి నేను మాట్లాడేంత వరకు కూడా మీరు ఆగట్లేదు. మాట్లాడిందో నేను మీ ముందరే చెప్పాను సార్. కేంద్రం దానికి సంబంధించినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది అని చెప్పారు. ఆ మాట నన్ను మీరు కంప్లీట్ చేయనీయకుండా మీరే మాట్లాడతాను, మీరే ఇంక్లూడ్ చేస్తానంటే దట్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. కేంద్రం బాధ్యత సార్. మీరు మా గొంతు కూడా విననీయకుండా ఇప్పటికి 4 సార్లు మరి ఇంటరప్ట్ చేశారు సార్. ఐఎమ్ టాకింగ్ సంథింగ్, లెట్ మీ టాక్ సార్. కంప్లీట్ చేయండి. నేను ఏం చెప్తున్నాను సార్, వెరీ క్లియర్ గా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఏది ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వమే దాని బాధ్యత వహిస్తుందని అంత క్లియర్ గా తీర్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని నిన్న ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన తర్వాత కూడా మీకు డౌట్ ఉందంటే ఐ హావ్ టు వెరీ సారీ జ్యోత్స్న గారు, ఒకసారి రామకృష్ణ గారు మీకేం అర్థమైంది? ఒకసారి ఈ 15,000 కోట్ల గురించి మిగతా విషయాలు ఓన్లీ ఈ అమరావతికి నిన్న ఆర్థిక మంత్రి గారు చెప్పిన 15,000 కోట్ల గురించే చెప్పండి సార్. నిన్న ఆర్థిక మంత్రి గారు చెప్పిన 15,000 కోట్ల గురించి రాజ్యసభ మెంబర్ అయిన జయరాం రమేష్, లేకపోతే లోక్సభ మెంబర్ అయిన శశి థరూర్, వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరు సీనియర్ పార్లమెంటేరియన్స్. వాళ్ళిద్దరికి అర్థమైంది కూడా 1947 నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ బడ్జెట్ లో కూడా గ్రాంట్ అని చెప్పారు, లేకపోతే అప్పుని అరేంజ్ చేస్తామని చెప్పారు తప్ప దీన్ని చూసి మీరు సంబరపడద్దు. ఇవాళ శశి థరూర్ పార్లమెంట్ స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు తంకలు గుద్దుకుంటుందో నాకు అర్థం కాలేదు, మీ నెత్తిన ఇంకొక అప్పు 15,000 కోట్లు పడేస్తా ఉన్నారు. వాస్తవంగా 10 ఏళ్లుగా పెండింగ్ ఉన్న రీఆర్గనైజేషన్ యాక్ట్ లో విషయాలను ఫిల్ఫిల్ చేయకుండా అదనంగా మీకు 15,000 కోట్ల అప్పుని ఇస్తుంటే మీరు ఎందుకు సంతోషపడుతున్నారో సంబరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ లోక్సభలో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా కానీ ఇవాళ నాకు ఎంతో కొంత వెసులుబాటు, అప్పో సప్పో ఏదో ఒకటి ఇప్పించండి, ముందు రాష్ట్రానికి అప్పు కోసం సంతోషపడ్డారు, సంబరపడ్డారు, అప్పు ఇప్పిస్తున్నారు అనే దానిపైన సరే ఎవరికి అర్థమైనా సరే అది స్పష్టంగా అప్పు అని అర్థమైంది. 2, నిన్న నిర్మలా సీతారామన్ గారే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా ఈటీవీ విలేకరి అడిగిన దానికి ఆమె తెలుగులోనే ఆన్సర్ చెప్పారు. క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మేము కూర్చొని
వాళ్ళెంత కడతారు, మేమెంత కట్టాలో వరల్డ్ బ్యాంక్ ఏం డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదండి, వరల్డ్ బ్యాంక్. అంటే మనీ లెండింగ్ ఏజెన్సీస్ ఏ రకంగా డిసైడ్ చేస్తాయో ఆ ప్రకారం వెళ్తామని చెప్పారు తప్ప అక్కడ కూడా ఆమె స్పష్టంగా మేము ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంది, ఇంకా వై దిస్ క్వశ్చన్ అరైజ్ అనే మాట అక్కడ ఏం మాట్లాడాల. ఇంకా ఇది చర్చల దశలో ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం రెండు చర్చించుకుంటాయి. కానీ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అనే అవసరం 10 ఏళ్ల తర్వాత ఇవాళ ఇదే బీజేపీ, 10 ఏళ్ల నుంచి ఇదే బీజేపీ ఉందండి. 5 ఏళ్ల పాటు టీడీపీతో డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైసీపీతో, మళ్ళీ 5 ఏళ్ల పాటు మెజారిటీ ఉన్న వైసీపీతో, ఇండైరెక్ట్ గా టీడీపీతో, ఈ 10 ఏళ్ళు ఇద్దరితో అదే పరిస్థితుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ సార్ స్పష్టంగా చట్టంలో పెట్టిన అంశాలనే 10 ఏళ్లు తాకని బీజేపీ ఇవాళ అరేంజ్ చేస్తాము మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మండి అని టీడీపీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటే ఒక పక్క కేంద్ర మంత్రి చర్చల దశలో ఉంది. ఆ ప్రభుత్వానికి లేని బాధ, మాకు లేని బాధ, విలేకరులకు ప్రజలకు ఎందుకు, అప్పు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు, అప్పు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరందరికి ఎందుకు ఆ బాధ అని ఆమె అడుగుతా ఉంటే ఇంకా దాన్ని నేను ఉపోద్ఘాతం చెప్తాను, మీరు వినండి, నాకు అడ్డుపడుతున్నారు ఏంటి అని క్వశ్చన్ చేస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచుతా ఉన్నారనేది మాత్రం మాకు అర్థమైంది సార్. ఒకసారి రామ్ కుమార్ గారు మీరు మాట్లాడే ముందు స్వయంగా చంద్రబాబు గారి ప్రకటన, కేంద్రం తన పూచీకత్తుతో వివిధ ఏజెన్సీల నుంచి నిధులు ఇప్పిస్తుంది, ఇందులో కొంత అప్పుగా ఉన్నా దాన్ని తీర్చేది 20-30 ఏళ్ల తర్వాతే, అప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. దీనిలో ఇది గ్రాంట్ అని మన జ్యోత్స్న గారు అంటున్నారు, రామ్ కుమార్ గారు మీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ లో తెలుగులో మాట్లాడారు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు కాదు గ్రాంటే అని మాట్లాడుతున్నారు. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది రామ్ కుమార్ గారు, మీకేమర్థమైంది? ఇప్పుడు నమస్తే అండి శ్రీనివాస్ గారు, మిగతా ముగ్గురు మిత్రులకు కూడాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ లో క్లారిటీ తెచ్చుకున్నాను. చెప్పండి. నాకేమర్థమైందో నేను చెప్తాను, మీకు కావాల్సిన ఆన్సర్ అయితే నేను చెప్పలేదు. నాకు ఏ ఆన్సర్ నాకు అక్కడ ఇంగ్లీష్ లో ఆవిడ మాట్లాడిన దానికి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే చాలు. మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తాను, ఉర్దూలో చెప్తానండి. నాకు అర్థమైంది లేదా మా పార్టీ నుంచి నాకు వచ్చిన సమ్మరీ చెప్తాను, చెప్పండి. అదే ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు మధ్యలో వేరే విధంగా మీరు దాన్ని డీకోడ్ చేయాలి, మీకు లేదా వేరే బ్లాక్ అండ్ వైట్ లో పార్లమెంట్ లో బడ్జెట్ లో పెడితే ఒకళ్ళు డీకోడ్ చేయాలి. కోడింగ్ భాష లేదు సార్ ఇది, ఇట్ ఈస్ క్లియర్లీ ఇన్ బ్లాక్ అండ్ వైట్. మరి అదే అంటున్నాను, బ్లాక్ అండ్ వైట్ కలరు మీరు ఏ రంగులో చెప్తానో నాకు అర్థమైంది, నేను చెప్తాను వినండి కటారు గారు. కేంద్ర బాధ్యతతో పూర్తిగా కేంద్ర బాధ్యతతో 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు. పోలవరం కూడా అంతే, పోలవరానికి నాబార్డు పోలవరం తర్వాత సార్ అమరావతికి ఇచ్చిన 15,000 కోట్లు అప్ప గ్రాంటా? అప్ప అయితే రాష్ట్రం కట్టాలా కేంద్రం కట్టాలా? చెప్పనివ్వరు సార్, కాంగ్రెస్ వాళ్ళనైతే మీరు చెప్పిన మాటనే ఖండించరా? కేంద్రం బాధ్యతతో రాష్ట్రానికి 15,000 కోట్లు అరేంజ్ చేస్తున్నారు, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అది అప్పే 30 ఏళ్ల తర్వాత కట్టాల్సింది వస్తుందేమో. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను మాట్లాడతాను, ఈ పూటకే డిఫరెన్సెస్ లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోకి రాదు. 30 ఏళ్ల తర్వాత దాని గురించి ఎవరైనా అడుగుతారు. దాని పూర్తి బాధ్యత కేంద్రం, అంటే పూర్తి బాధ్యత కేంద్రం. అంటే రాష్ట్రం కట్టకపోతే కేంద్రం కడతదా? ఇక మళ్ళీ అదే అండి, లేదని అడుగుతున్నాను రామ్ కుమార్ గారు. నాకు రాష్ట్రంలో ఒక చదువు అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పండి. ఇవాళ వైసీపీ రాకపోయినా అంతకన్నా గట్టిగా వైసీపీ అక్కర్లేదు సార్, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఖండం చేయట్లా. చంద్రబాబు గారు హత్యలోపు అంటున్నారు కానీ వాస్తవం ఇక్కడ మీరు ఇవ్వలేదనే సంగతి వాళ్ళకి అలా కాదు. అక్కడెక్కడికో వెళ్ళి ప్రత్యేక హోదా అంటున్నాను.
ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తాడని దాన్ని కోర్టు పనిలో ఉన్నాడండి. ఆయన డైవర్ట్ ఆయన గొడవ వదిలేండి, మన గొడవ కొద్దాం. రాకుండా మన గొడవ కొద్దండి. చాలా క్లియర్ గా అండి, చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే రెండో మిత్రపక్షం లేదని బాధ. రైట్ అండి, అలా కాదు. అదే నేను చెప్తాను. ఇక్కడ ఏదో విధంగా చెల్లిని సెట్ చేయాలని మీరు చూస్తున్నారంటే మరి మీరు హర్ట్ అవుతారు. మరి మమ్మల్ని అలా హర్ట్ చేస్తున్నారు కాదు. అంబటి గారు సార్ మీరిద్దరు విడిగా ఆఫ్లైన్ లో మాట్లాడుకోండి సార్. నా డిబేట్ లో పాయింట్ అయ్యో ఇప్పుడు వారు అన్నారు మాట నేను ఎందుకంటాను కదండి భలేవారే. వాళ్ళ చెల్లిని పాపం తెలంగాణ తన్నేసి ఏపీలో సెట్ చేయాలని చెప్పి వాళ్ళ వాటాలు వేసి పనిచేసి ఇప్పుడు దానికోసం సెట్టింగ్ చేయాలని ఏదో చేస్తూ మాట అంట కడుతున్నారు. సో అది అప్పే 30 ఏళ్ల తర్వాత తీర్చుకోవాలి, కేంద్రం ఉంది దాని బాధ్యత అంతే. అంటే మీరు నన్ను ఇంటరప్ట్ చేయకుండా మాట మీరు వినగలిగేటట్టు ప్రజలకు వెళ్ళాలంటే 15,000 కోట్లు ఇచ్చారు పైనుంచి అనే మాట వెళ్ళాలంటే ఈ పూటకి ఎలా మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది అక్కడ. నన్ను ఆపొద్దు సార్, మీకు అనిపిస్తేనే చెప్పండి, నన్ను ఆపితే ఉపయోగం ఏముంది? మరి నేను ఏమనిపించింది అని చెప్తుంటే మధ్యలో టైం కొట్టినట్టు కొట్టేస్తున్నారు మీరు ప్రతి మాటని. మరి మీరు ఎలాగో పాప జ్యోత్న గాని ఫస్ట్ టైం ఆవిడ లైఫ్ లో ఎంత యాంగ్జైటీతో ఎదుటి వాళ్ళని ఆపడం నేను మాట్లాడడం చూసాను నేను. ఓకే రైట్ రైట్. రామ్ గారు కాంగ్రెస్ మాట్లాడుతున్నప్పుడు ఆపలేదు అసలు. జోస్రే గారు ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం కాదండి. ఇప్పుడు చంద్రబాబు గారు సంతోషపడ్డారు, నిజంగా రాష్ట్ర ఇబ్బందుల్లో ఉంది, అప్పు ఇచ్చినా ఓకే అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ అసలు అప్పు కాదు ఫ్రీగా ఇచ్చేసారు అంటే ఒక ప్యానలిస్ట్ ని మీరు మాట్లాడలేదు కట్టారు గారు. మీరు ఏమన్నా అనుకోండి విషయంలో మీరు కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. జోస్రే గారు మళ్ళీ వస్తారు. వెరీ సారీ, మీరు హర్ట్ అయ్యంటే సారీ. చలసాని ఓకే రైట్. చలసాని గారు మాట్లాడు. చలసాని గారు స్పీక్. చలసాని గారు పత్రికలు చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పేర్లు అనవసరం కానీ పన్నుల్లో వాటా, సుంకాల్లో వాటా, ఈ మొత్తం కలిపి ఒక 50,000 కోట్లు వచ్చినట్టు కొన్ని పత్రికలు రాసినటువంటి పరిస్థితి సార్. అంటే నేనేమన్నానంటే ఉన్నత ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు ఫస్ట్ బడ్జెట్ ఈ గొడవ కాకుండా అద్భుతంగా వచ్చేసింది. ఒక పక్క ముఖ్యమంత్రి గారే వెంటిలేటర్ మీద ఉంది రాష్ట్రం అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఇది తప్పితే ఇంకొక మార్గం లేదు. పెద్ద వాళ్ళు హామీలు ఇచ్చున్నారు, బోల్డెన్ హామీలు రాష్ట్రంలో. వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అసలు ఇవ్వలేదని చెప్పి మన దురదృష్టం ఏంటంటే ఏపీలో 2 పార్టీలు ఢిల్లీ వాళ్ళు ఇవ్వలేదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు అనాల్సిందే, లేదా మీ పోటీ వాళ్ళు అనాల్సిందే. కానీ దీనికి ఇప్పుడు నిన్నటి 15,000 కోట్లు రాష్ట్రం అంతా ప్రచారం ఏంటంటే ఏపీకి ఇచ్చేశారు, కట్టక్కర్లేదు. ఈ మాట పురంధరేశ్వర గారు చెప్తున్నారు, సీఎం రమేష్ గారు చెప్తున్నారు, తెలుగు ఇంగ్లీష్. దయచేసి వాస్తవాలు ఏంటో సార్. ఇప్పుడు మీరు పార్టీ కాదు, ఉన్నట్టు ప్రజలకు చెప్పండి. మొదటండి ఆంధ్రప్రదేశ్ రావటం, పేరు రావటం 2-3 సార్లు రావటం అనేది చాలా సంతోషదాయకం, దానికి సంతోషిస్తున్నాను. కానీ ఇది మొత్తం దేశం మొత్తంలో నెంబర్ ఆఫ్ నేను దక్కన్ హెరాల్డ్ నుంచి హిందుస్థాన్ టైమ్స్ అన్ని చదువుతానండి. అంటే అవకాశం దొరికితే గార్డియన్ కానీ వాళ్ళు కావాలంటే అన్ని మిగతా దాంట్లో కూడా వేస్తాను, చూశాను. అందరూ ఆంధ్రప్రదేశ్ దోచిపెట్టారు. నేను తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణలో నేను తెలుగు జాతి బిడ్డని, ఖచ్చితంగా 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు కావాలి. రేవంత్ రెడ్డి గారు ఎన్డీఏ అంటే నాయుడు నితీష్ డెవలప్మెంట్ అనేది పెట్టారు. అంటే తోటి తెలుగు వాళ్ళకు కూడా మొత్తం వాళ్ళు దోసేసుకున్నారు అనే విధంతో కొంతమంది అని, ఇది నాకు చాలా ప్రమాదకరంగా కనపడుతుంది. నేషనల్ మీడియాలో వ్యూహాత్మకంగా జరిగింది. నాకు చాలా వ్యూహాత్మక, ఎంత వ్యూహాత్మకంగా అంటే మిగతా మీడియాలో వచ్చింది ఏంటంటే బీహార్తో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం కాన్స్టిట్యూషన్ అంటే ఎలా కాకపోయినా పార్లమెంట్ ఇచ్చిన హామీ బీహార్కి ఏమీ లేదండి. కండిషనల్ బైఫర్కేషన్, నమ్మక ద్రోహం ఏమొచ్చి చేశారు పక్కన పెడదాం. ఇంకా వెంకటేశ్వర స్వామి ఎలాగో చూపిస్తాడు. 10 ఏళ్లలో అయింది ఒక్క ఏపీనే కదా. అలాంటి సమయంలో అసలు బీహార్తో రేజ్ చేయించి ఆంధ్రప్రదేశ్ తగ్గించడానికి ప్లాన్ అంటండి. బీహార్తో రేజ్ చేసి వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళకి అసలు కండిషన్ అలాంటి ఒక పాయింట్. రెండోది ఆంధ్రప్రదేశ్ పేరు అందరికి జరిగింది. సరే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో దయచేసి గమనించాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ అందరూ ల్యాండ్ పర్సనాలిటీస్. బట్ బిఫోర్ దట్ ఐ విల్ గివ్ సమ్ మోర్ ఇన్పుట్స్. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ కోసం 2018లో లోన్ ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా లోన్ అప్రూవ్ అయ్యి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది దేశంలో లక్షల కోట్లు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో దేశంలో 1.5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాలలో ఉన్న సంస్థల నుంచి తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు సావరిన్ గా, ఇది నేను కూడా చెప్పలేదు, సావరిన్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. హైదరాబాద్ హుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చింది 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టింది. ఇదేం గ్యారంటీ కాదు, పొళ్ళోడు కొట్టి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసింది. దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి కొంచెం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా నేను.
ఇవాళ వాళ్ళు సంతకం పెట్టమని మ్యాండేట్. ఎందుకంటే రాష్ట్రాలు సంతకం పెడితే ప్రపంచ బ్యాంకు ఇంకో బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరండి. కేంద్ర ప్రభుత్వం సంతకం పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం కట్టాలనే గ్యారంటీ, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే పొల్లు కొట్టి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 1,50,000 కోట్లు మనకే కాదు చాలా రాష్ట్రాలకి సావరిన్ గ్యారెంటీ ఇచ్చిన పరిస్థితి. ఇచ్చినప్పుడు ఒక ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఇప్పుడు జగన్ గారు రాష్ట్రాన్ని అప్పులు చూసాం ఎంత ఎలా పరిపాలించారు మనం చూసాం. ఆయన అప్పులు తీసుకొస్తే వాళ్ళు ఇంకో రామకృష్ణ గారు మాట్లాడి ఇంకో 15,000 కోట్లు, అది కూడా కండిషన్లు అప్పులు తీసుకొచ్చి ఈయన అప్పులు తీసుకొచ్చారో తెలియదు, ఇంకో 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద వేసి సంబరాలు చేసుకోమంటారు. కాకినాడలో కాకరపోతులు సేవ టపాకాయలు సేవలోను విచిత్రంగా ఉందండి, నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా కాల్చుకుంటున్నారు. ఏం జరిగిందని అసలు ఒకటి దాంట్లో FRBM నార్మ్స్, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా FRBM సడలించి కూడా ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పించి ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పి విభజన చట్టం గురించి మాట్లాడారు ఆవిడ. పార్లమెంట్లో ఇచ్చిన మా హామీల గురించి బ్రహ్మాండంగా ఓమిట్ చేశారు ఆవిడ, అత్యంత తెలివి చూపించారు. ఎందుకంటున్నానంటే అండి, విభజన చట్టంలో దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, అందరూ చదివిన వాళ్ళు దాంట్లో ఒక రాజధాని కోసమే కాకుండా ఆల్ ద నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్లకి అయితే తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 90% అవుతుంది. అంటే ఇంతవరకు రాజధాని కోసం 1,500 కోట్లు విధిలించారు. వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నా. అంత ఆయన ఉండగా ఏం జరిగిందో ఆయన ఎలా చేస్తారు. ఇవాళ టైం ఇవ్వండి సార్ నాకు, ఎందుకంటే దాంట్లో వాళ్ళు కూడా చాలాసేపు మాట్లాడారు కదా, వాళ్ళు నిబంధనలు చేయాల్సిన పరిస్థితి. ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన రాజధాని అమరావతి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మా మీద కేసులు కూడా పెట్టింది కింద ప్రభుత్వం, అది వేరే సంగతి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇది, వరల్డ్ బ్యాంకుల అప్పులు కాదు. నేను స్పష్టంగా ప్రకటించారు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా మాత్రం ఇవ్వాలి. నేను ఇక్కడ జీవీఎల్ నరసింహరావు గారు ఇచ్చింది ఇక్కడ స్టేట్మెంట్ చూపిస్తున్నాను, దయచేసి వారి ఫోటోనే కదా వీళ్ళు వారి మాట. జీవీఎల్ నరసింహరావు గారు బీజేపీ పెద్దలు ఇచ్చింది, దాంట్లో స్పష్టంగా ఇదే సంవత్సరం క్రితం నెల 10,461 కోట్ల రూపాయలు నేను అరుణ్ జైట్లీ గారు కలిసినప్పుడు 700 కోట్లు లాస్ట్ నేను యేచూరి గారు రాజా గారు వెళ్ళినప్పుడు ఇచ్చానండి. చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించి మరి మొత్తం 5 సంవత్సరాల్లో 392 కోట్లు ఇచ్చి ₹1 ఇచ్చేలేదు, 17 కోట్లు ఇవ్వడం క్లోజ్ చేసామన్నారు. నిర్మలా సీతారామన్ వచ్చి లోటు భర్తీ ఇంకా రాదని క్లోజ్ చేశారు. రెవెన్యూ లోటు భర్తీ 10,461 కోట్ల రూపాయలు సింగిల్ స్ట్రోక్ లో కింద మన సింగిల్ స్ట్రోక్ లో గ్రాంట్ గా పూర్తిగా ఇచ్చారు. 12,911 కోట్ల రూపాయలు కేంద్ర ఇది ఆమోదించడమే కాకుండా డిస్బర్స్మెంట్ కి పోలవరం కోసం రెడీగా చేసి పెడితే అది సంతకం పెడితే పోలవరం మిగతా హామీలు అక్కర్లేదు, సంతకం పెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వం అన్నానండి జగన్ గారే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అని మనం మాట్లాడదాం. పోలవరం గురించి అన్నారు, తర్వాత మాట్లాడదాం. సబ్జెక్టు ఇది నేను చెప్పింది. ఇంతకుముందు గ్రాంట్గా ఇచ్చారు, క్రితం సంవత్సరం 10,400 వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మీరు అన్నట్టు ఏదో ఇచ్చారు కదా. ఏమండి 4,000 కోట్లు. నేను ఇంకోటి చెప్తాను, కర్నూలులోనేమో వారకల్లు, కడప టౌన్లోనండి. యాక్చువల్ కొప్పర్తి అంటే ఎక్కడ అనుకున్నాను, కొప్పర్తి అంటే నథింగ్ బట్ కడప రోడ్డుకు ఆనుకుని ఉంటుందండి. ఇదేమో కర్నూలు పక్కన ఉంటుందండి. అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రోడ్డు డెవలప్మెంట్ అన్నీ చేస్తే ఎలక్ట్రిసిటీ దానికి ఇస్తామని చెప్తారు. నేను ఆహ్వానిద్దాం అంతవరకు. రాయలసీమ ఉత్తరాంధ్ర గ్రాంట్ 24,700 కోట్ల రూపాయలు గ్రాంట్ రావాల్సి ఉంటే ఒక్క రూపాయి గత 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. 50 కోట్లు దేశంలో అన్ని జిల్లాలకి దాని గురించి వివరంగా మాట్లాడు, మిగతా మనం నడవచ్చు సార్. ఇప్పుడు రాజధానికి సంబంధించి స్పష్టత మీరు చెప్పండి. ఈ 15,000 కోట్లు మీరు అన్నట్టు నేను కన్ఫైన్ అవుతాను, తర్వాత మాట్లాడతాను. ఈ 15,000 కోట్లు మీ దృష్టిలో అది గ్రాంటా అప్ప నిబంధనలతో కూడిన దాంట్లో కావాలంటే మనందరం మాట్లాడుతున్నాం కాబట్టి తర్వాత 1,200 కోట్లు ఆ వడ్డీ రాయితీ ఇచ్చాం, దాంట్లో ఫ్రీ ఇచ్చాం. ఇది ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు, కనీసం మన బ్యాంకులు స్టేట్ బ్యాంకు లోన్ తెచ్చుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఎంత నిబంధన ఉండవు. ప్రపంచ బ్యాంకు ఏది స్మార్ట్ మీటర్లు బట్టి ఎన్ని నిబంధనలు వస్తాయి, ఇది ఇంకా ప్రమాదకరం అంటున్నానండి. ఇక రెండవది సార్, నాకు రెండోది ఎందుకంటే చాలా ఉన్నాయి. రెండోది ఉత్తరాంధ్ర రాయలసీమకి ఆ రోజు మెన్షన్ చేసింది కేబీకే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని. ఆ రోజే 10 ఏళ్ల క్రితమే 25,000 కోట్లు. అది చట్టంలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది యాక్ట్. శ్రీనివాస్ గారు యాక్ట్ పెట్టారు, తర్వాత ఏమో విభజన హామీలో పార్లమెంట్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. దీని విషయంలో ఇప్పుడు 50 కోట్లు ఇది సంబంధం లేదు. 50 కోట్లు దేశంలో 150 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలు, ఏపీలో 7 జిల్లాలు, ఇక్కడ 9 జిల్లాలు. ఇది కూడా ఆపేశారు అంటున్నారు, దేశం అంతా ఇవ్వట్లేదు అంటున్నారు. మరి అది కొత్తగా ఇస్తారు, అదే అసలు ఫిగర్ మెన్షన్ చేయాల. ఏ రకంగా ఏపీకి అద్భుతంగా రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం కూడా గెలిపారని చెప్తారు. సంతోషం, ప్రకాశం కలపడానికి సంపూర్తిగా ఆహ్వానిస్తాను. అసలు దాన్ని వచ్చేది ఏంటంటే నాకు అర్థం. ఇవాళ ఏంటంటే అండి, దాంట్లో 4,000 కొంతమంది ఇచ్చిన ఫిగర్స్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాసిన ప్రకారం 4,000 కోట్లు, 25,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలు 15 తర్వాత 5 సంవత్సరాలు తెచ్చుకోగలిగితే వాళ్ళు ఎంత 10.2% బాండ్స్ 2018 ఇచ్చారు. మన 7.9% బాండ్స్ తెచ్చుకుంటున్నాం. అంటే 55,000 60,000 కోట్లు నష్టపోయాం. దాంట్లో వాళ్ళు 4,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కంటే
అబ్సల్యూట్లీ నేను ఒకటి దయచేసి విజ్ఞప్తి చేస్తాను. ద్వారకా కన్వెన్షన్ సెంటర్ కానీ పెట్టి కేంద్ర ప్రభుత్వం 25,300 కోట్ల రూపాయలుకి అప్రూవ్ చేసి ఒక రాయలసీమ ఉత్తరాంధ్రాకి 10 సంవత్సరాల నుంచి పెట్టి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా నేను చాలా బాధగా ఉంటుందండి. హోదా మాకు కావాల్సింది నేను అడుగుతున్నా అంటే నేను ఆ ప్రాంతాలకు కావాల్సిందండి ఇన్సెంటివ్స్ అండి. గిఫ్ట్ సిటీలో 0% ట్యాక్స్ పెట్టేశారండి. ప్రపంచం ఎక్కడా లేదండి. లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ చేసి ఈ మొత్తం మన ఇన్సెంటివ్స్ కనుక ఇచ్చుంటే ఒక్క ఇన్సెంటివ్స్ ప్రశ్న లేదండి. ఇప్పుడు దాంట్లో వచ్చే ఇన్సెంటివ్స్ కానీ ఆ రాయలసీమకి కావాల్సిందండి ఒక 4,000 కోట్లు ఇది ఇష్యూ కాదు. నేను వస్తే ఆనందం అండి. మొత్తం 56,000 కోట్ల రూపాయలు ఎంత ఇచ్చారో తెలియదు. ఇంకోటి కూడా కొత్త తీసుకొచ్చారు. మన ఈ వారకల్లు దీనికి మిగతా దానికి ఇస్తున్నాము. పోలవరం తర్వాత మాట్లాడదాం. నేను ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్. పోలవరం ఇప్పుడు తర్వాత ఎప్పుడు మాట్లాడదాం. అందువల్ల ఇది గాల్లో బడ్జెట్ అంటే ఫిగర్స్ మాట్లాడాలండి. గాల్లో ఏదో ఎన్నికల ప్రకటనలో మాత్రం ఏం చేస్తాం ఇచ్చేస్తాం అని మాట్లాడతారు. మొత్తం ఇది చేసుకున్న పక్క రాష్ట్రానికి మహారాష్ట్రకి మాత్రం 70 ఒక బడ్జెట్తో మేము ముగిస్తానండి. రైల్వే విషయంలో గత 2 సంవత్సరాల నుంచి గుజరాత్కి వేసుకున్న బుల్లెట్ రైలుకి 38,500 కోట్ల రూపాయలు కేటాయించిందండి ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అయితే దారుణంగా 4,000 కోట్లు. తెలంగాణ గురించి కూడా మాట్లాడాలి. తెలంగాణకు దారుణమైన జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తోటి తెలంగాణ కోసం మేము కోరుకున్నాం కాబట్టి తెలంగాణ అందరూ బాగుండాలని కోరుకున్నాం కాబట్టి మాట్లాడాలి. అక్కడికైతే దారుణం అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి రెండుటి కలిపి ఒక మెట్రోకి ₹1 పెట్టలేదంటే 7 మెట్రోలు వేసారని నేను మాట్లాడాలండి. అందరూ దయచేసి అక్కడ ఉన్న అందరికీ చిత్శుద్ధి ఉంది. ఎవరికి ఇంక్లూడింగ్ రామకుమార్ గారు కూడా మొత్తం గుజరాత్కి చేయాలని లేదండి. వాళ్ళ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. 7 మెట్రోలు ఉత్తరప్రదేశ్ నడుస్తున్నాయి. గాంధీనగర్కి వేసుకున్నారు. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్కి అక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 1,000 కోట్ల 1,500 కోట్లు పెట్టుంటే తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది కదా. ఇంకొకటి కూడా సార్ చంద్రబాబు గారి ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకుంటారు. ఆల్రెడీ కమిట్ అయింది. సెంట్రల్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సెంట్రల్ ఇంకొక మాట ఇస్తాను సార్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి సంబంధించి 90% రావాలి. అది 70-30 మామూలు వాటికి ఇచ్చినట్టు ఏది ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చేలాగా ఇస్తామన్నారు. కనీసం అది తీసుకున్న 16,000 కోట్లు రావాలని లెక్కలు చెప్తా ఉన్నారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ ప్యాకేజీ 2016లో అరౌండ్ చేశారు. 26 వరకు ఉండాలి మామూలుగా చెప్తాను. 5 సంవత్సరాలు అన్నారు. ఆ ప్రకారం ఆ ప్రత్యేక ప్యాకేజీ దిక్కుమాల ప్యాకేజీ నేను అనలేదు. వాళ్ళందరూ అన్ని పార్టీలో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం పెట్టి అది దిక్కుమాల ప్యాకేజీ అని తీర్మానం ఇచ్చారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది 1,00,000 కోట్లు 15.72 కోట్లని కేంద్రంలో మన ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారు పార్లమెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీతో ఇవ్వాల్సిన నిధులు 1,00,000 కోట్లు మనం చెప్పారు. 15,000 కోట్లు 15.72 సబ్జెక్టు 7.3 కోట్లు ఎంతో ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ఈ స్థితి రైట్. రామకృష్ణ గారు ఏంటంటే దీని మీద నిజంగా నాకు ఆశ్చర్యం. వామపక్షాలు కూడా దీన్ని వెల్కమ్ చేస్తున్నాం అన్న భాష విన్నాను కానీ దీనిలో లోపాలు ఉన్నాయి. ఇది 10 ఏళ్ళైనా ఇవాళ ఒక పొత్తులో ఉన్నా కూడా రాష్ట్రానికి రాలేదని మాట్లాడట్లా. మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? సార్ మా స్టాండ్ స్పష్టంగా ఉంది. అదే చెప్తున్నా. ఇవాళ శశి థరూర్ మాట్లాడాడు ఆ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే ఇప్పుడు ఇవాళ ఇంకొకటి కూడా మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చలసాని గారికి పూర్తిగా తెలుసు సార్ దీన్ని. ఇవాళ వైట్ పేపర్ యొక్క శాంటిటీని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తొంగలో తొక్కారు సార్. 2018లో గవర్నమెంట్ లో నుంచి బయటకు వచ్చే ముందు ఆయన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాలపైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. బహుశా చాలా మంది మర్చిపోయినట్టున్నారు కానీ ఆ వైట్ పేపర్ లో ఇప్పుడు చలసాని గారు చెప్పిన ఫిగర్ అవును సార్. చలసాని గారు చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర రాయలసీమలకు సంబంధించి 24,750 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి వస్తే ₹1 కూడా రాలేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వైట్ పేపర్ సార్ అది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా అది రాలేదు. పాయింట్ నెంబర్ 1. ఇవాళ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారు లేచి ఒంగోలుకి తీసుకెళ్లి ఏది వెనుకబడిన జిల్లాలు దీంట్లో జాయిన్ చేశారు. దానికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 35 ఏళ్లుగా పోరాడుతా ఉంటే ఇవాళ వచ్చింది. కానీ మీరు డబ్బులు ఇచ్చే క్రమంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ సీరియల్ ప్రకారం ఇస్తారు? మాకు కనీసం ఇప్పటికి ఇచ్చారు కాబట్టి నన్ను కన్సిడర్ చేయండి అంటే రావు ఇంద్రజిత్ సింగ్ లేచి స్పష్టంగా చెప్పాడు అటువంటిది ఏమీ ఉండదయ్యా. నామ్స్ ప్రకారం మాకు క్రైటీరియా ఉంటది, దాని ప్రకారం ఇస్తాం తప్ప నేను చేర్చాం కదా అని చెప్పి నీకు తీసుకొచ్చి నిధులు ఇచ్చే ప్రసక్తి ఏమి ఉండదని చెప్పి ఆయన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా 112 జిల్లాల్లో ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తాము అనేది 112లో ఉంటారా లేకపోతే ఎక్కడ ఉంటారో తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో 112 జిల్లాలకు ఇచ్చే నిధుల్లో కూడా మీరేం తొందరపడొద్దు, ఆశపడొద్దు అని రావు ఇంద్రజిత్ సింగ్ ఇవాళ మాట్లాడడం జరిగింది.
కేబీకే ప్యాకేజ్ కి సంబంధించి రూపాయి రాలేదు అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఈ రోజుకి అదే పరిస్థితి ఉంది. ఈ రోజుకి వెనకబడే ఉన్నాయి ఆ జిల్లాలు, ఇప్పటికీ తెచ్చుకునే పరిస్థితిలో లేము. సో అటువంటి పరిస్థితులు ఎందుకు సంబరాలు చేసుకోవడం, ఎందుకు ధన్యవాద తీర్మానాలు చేయటం? ఇంకొకటి కూడా చూడండి సార్, 2014 నుంచి 18 వరకు కేంద్రానికి ఎన్ని ధన్యవాద తీర్మానాలు ఈ అసెంబ్లీ నుంచి, అదే విధంగా అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కాదు సార్, పని జరగలేదు కదా అంటున్నా. చివరికి 2018 ఆఖరి నాటికి ఏం జరిగింది? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది, పని జరగలేదు. సో ఇవాళ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా మేల్కొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా ముందు నుంచే అందరం కలిసి కొట్లాడదాం అంటున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని రాజకీయ పార్టీలు మీరు లీడ్ తీసుకొని మేము వెనకాల మేము వస్తాము అంటున్నాం. రైట్ డిబేట్ జోస్న గారు, ఇక్కడ మా వైపు నుంచే విమర్శ లేదు జోస్న గారు. ఇది రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి మీరందరూ సఫర్ అయింది, ఆంధ్రప్రదేశ్ సఫర్ అయింది. కలిసి కొన్నాళ్ళు పనిచేశారు, విడిగా బయటకు వచ్చి పోరాటం చేశారు. ఇవాళ ప్రజలు ఒక భారీ మెజారిటీ అద్భుతమైనటువంటి మ్యాండేట్ మీకు ఇచ్చారు. సరే, ఇవాళ కేంద్రం ఇవి లేకపోవచ్చు, మనం గట్టిగా అడగలేకపోయి ఉండొచ్చు, పొత్తులో ఉన్నారు, మొన్ననే కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది. కానీ వాస్తవాలు కనీసం ఈ అంకెలన్నీ జనంలో కన్నా వెళ్తుంటే కేపీకే బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ రావాలి, లేకపోతే కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, లేకపోతే ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 90-10 ఇస్తామని చెప్పారు. ఇవి కనీసం జనంలో నాంతూ ఉంటే ఒకరోజుగా అయితే ఒకరోజన్నా కాస్త ఎక్కడో చోట ప్రెజర్ బిల్డ్ అవుద్ది, రాష్ట్రానికి మేలు జరుగుద్ది. అవేమీ లేకుండా మీ నుంచే, అధికార పక్షం నుంచే, ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల నుంచే అద్భుతంగా జరిగిపోయింది, అడిగిన మెజారిటీ చేశారు, ఇంకేం కావాలి ఇంతకంటే అన్న మాట వస్తే ఎవరు కాపాడారు ఆంధ్రప్రదేశ్ని? సార్, ఇప్పుడు నన్ను దయచేసి మాట్లాడేవాళ్ళు, మీకు సింపుల్, మీ నా హంబల్ రిక్వెస్ట్. ఏమంటున్నా అంటే సార్, ఖచ్చితంగా ఇవాల్టి రోజున గత ఆల్మోస్ట్ లెట్స్ అస్యూమ్ ఒక 6 to 7 years నుంచి ఆల్మోస్ట్ గా ఏదైతే సఫర్ అవుతున్నామో అది ఇవాళ రోజున అయితే దానికి సంబంధించి ఒక ఇది రావాలి అనేటువంటి ఒక ఎండ్ కార్డ్ అయితే ఆ సఫరింగ్ కి పడాలి కదా సార్. దానికి ఫస్ట్ స్టెప్ అయితే పడింది అనేటువంటి ఆలోచన అయితే మీరు గమనించాలి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేటువంటి దాన్ని ఒక్కసారి గమనించాలి సార్. ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏమంటారు అంటే కమెంటింగో లేకపోతే మేము ఏదో రిటాలియేట్ చేయాలి కదా అని మాట్లాడితే కొంతమంది నేను దాన్ని ఏం చేయలేను. కానీ ఆయన ఏం చెప్పారు, ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వం అట్లీస్ట్ నౌ, నేను అదే చెప్తున్నాను సార్, గత 5 సంవత్సరాల్లో ఇవాళ సోకాల్ చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అసలు చర్చ అప్పుడు లేదు, అసలు గత 5 బడ్జెట్లలో చర్చ లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ కి ఏమొచ్చిందని చర్చ ఎప్పుడు జరగలేదు సార్, ఎవరు చేయలేదు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే వచ్చిన తర్వాత సరే మంచి వచ్చిందా, చెడు వచ్చిందా, కొంచెం వచ్చిందా, చిటికెడే వచ్చిందా, ఇంకోటి వచ్చిందా, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేధావుల్లాగా అందరూ వచ్చేసి నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ప్యానలిస్ట్ క్లియర్ గా సార్, నేను ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను సార్. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నా బాధ ఏంటంటే, సరే ఇవాళ రోజున ఆన్ ది పార్లమెంట్ హౌస్, ఇన్ ది పార్లమెంట్ హౌస్ ఇవాళ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఒక 2 రాష్ట్రాల గురించి మాట్లాడినప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి స్పెసిఫికల్ గా మేము ఇది చేస్తామని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాన్ని వెల్కమ్ చేయాలి కదా కటారి గారు. వెల్కమ్ చేయకూడదు అని అయితే నేను అనుకోను. నేను అదే చెప్తున్నాను సార్. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రాకముందరే అప్పైపోయింది, ఇది ఇదైపోయింది అని క్వశ్చన్ కాదు. 15,000 కోట్ల రూపాయల అసిస్టెన్స్ అనేటువంటి మాట చెప్పినప్పుడు అట్లీస్ట్ దట్ వాజ్ నాట్ దేర్ ఫర్ ద పాస్ట్ 5 years సార్. వి హావ్ గాట్ ఇట్. సెకండ్ థింగ్, పోలవరం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ఎట్ ది ఎర్లియస్ట్ కంప్లీట్ చేస్తాము బికాస్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి మాట కూడా వచ్చింది సార్. మనం కొన్నిటిని తీసి పక్కన పెట్టేయాలని. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ మాటలు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు అనేటువంటి మాట అయితే తప్పంటాను సార్. ఎస్, ఇంకా జరగాలి అనేటువంటి మాట అయితే మీరు మాట్లాడితే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. నేను కాదన్ను సార్, కానీ వాళ్ళు ఇచ్చిన దానికి కూడా అసలు ధన్యవాదాలే చెప్పొద్దు. అప్పుడు చెప్పారు ధన్యవాద తీర్మానాలు, ఇప్పుడు చెప్తున్నారు ధన్యవాద తీర్మానాలు. అది కాదు కదా సార్. నేనేమంటున్నా అంటే there is a first step that is taken sir. Let's first congratulate that step. And ఇది ఒక్కటే ఏంటంటే ఇప్పుడు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో రాష్ట్రం వెళ్తోంది అనేటువంటిది అయితే మీరు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చెడగొట్టుకోమని ఎవరు చెప్పట్లేదు జోస్న గారు. జనంలోకి వెళ్ళనివ్వండి. ఇవన్నీ మనకు రావాలి, వచ్చింది సంతోషం, 10 రూపాయలు వచ్చింది సంతోషం, 9 రావాలని చెప్తూ ఉండండి సార్. లెట్స్ వెయిట్ సార్. నేను ఏమంటున్నా అంటే అసలు నిన్న బడ్జెట్ వచ్చింది, ఏమి ఇచ్చారు అన్న దానికి ఒక 1, 2, 3, 4, 5 ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారు, ఆ మెన్షన్ చేసిన దాన్ని అయితే మేము చెప్పాలి కదా సార్. దాన్ని కూడా వద్దంటారా? చెప్పాలి కదా. మేము మెన్షన్ చేశారు, దీన్ని చెప్తున్నాం. ఇంకా ఇంకేం రావాలో దాని గురించి కూడా
సార్ ఇప్పుడు మీకు గమనిస్తే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు కదా సార్, అవును. మినిస్టర్స్ అందరినీ కలిశారు కదా సార్, కలిసినప్పుడు ఏం మాట్లాడారు అనేది ప్రెస్ నోట్ రూపకంలో అన్ని మీడియా హౌసెస్ కి ఇచ్చాం కదా సార్, Okay. ఆ రోజున ఇచ్చాం కదా సార్. ఎవ్రీ మీడియా హౌస్ క్యారీస్ దట్ సార్. ఆయన ఏం అడిగారు, ఏది ఇమ్మీడియట్ రిలీజ్. సో ఒక ప్రశ్న అడగచ్చు మిమ్మల్ని, లాస్ట్ గా టైం కూడా తక్కువ ఉంది. ఒకటే ప్రశ్న జోష్న గారు, ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, ఒక శ్వేతపత్రం ఎలా అయితే 2018లో మీరు రిలీజ్ చేశారో, నిన్న బడ్జెట్ వచ్చిన తర్వాత మీరు 2 రోజులు కాదు 6 రోజులు టైం తీసుకోండి రాష్ట్రానికి సంబంధించి, మళ్ళీ ఇంకొక శ్వేతపత్రం ప్రభుత్వ పరంగా ఇదిగో విభజన చట్టం ప్రకారం మనకి ఇవన్నీ రావాలి. నేను హామీ గురించి కూడా మాట్లాడాలి, హామీ గురించి శ్రీనివాస్ గారు నుంచి పని చేస్తారా లేదా ప్రత్యేక హోదా గురించి నేను అడగట్లా, చట్టంలో ఉన్న వాటి గురించి, చట్టంలో మెన్షన్ చేసి 1, 2, 3, 4 ఏమొచ్చినాయి ఇవన్నీ రావాలి అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని ఆశించవచ్చా మీ నుంచి? డెఫినెట్ గా సార్, దిస్ ఇస్ సార్ డెఫినెట్ గా సార్ ఒక సజెషన్ ఇంత ఎలీట్ ప్యానెల్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బాబు గారి దగ్గర కూడా తీసుకుని వెళ్ళేటువంటి ఒక బాధ్యత. రైట్ రామ్ కుమార్ గారు, టైం తక్కువ ఉంది మన్నించాలి ఇవాళ. రామ్ కుమార్ గారు, ఒకటే ఇప్పుడు మీరు సరే బీహార్కి ఎలక్షన్లు ఉన్నాయి, మీరు ప్యాకేజ్ ఉండి మీ పొత్తులో ఉన్నారు, వాళ్ళకి ఎలక్షన్ కూడా ఉంది, లేదు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ ఫేజ్లో అన్నా సరే, ఇప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడటానికి కుడి భుజంగా నిలబడ్డ పరిస్థితి ఆంధ్రప్రదేశ్. రామ్ కుమార్ గారు, జాతీయ స్థాయిలో 10 ఏళ్ళగా నిర్లక్ష్యం గురితయింది. మైక్ తీసేస్తే మీరైనా నేనైనా అందరూ అదే మాట్లాడే పరిస్థితి, ఏమి జరగలేదని. అది వైసీపీనా తెలుగుదేశం ఉన్నప్పుడా ఇదంతా పక్క పెడదాం. ఇవాళ ఒక కూటమిగా అద్భుతమైన మెజార్టీ రాష్ట్రంలో సాధించుకున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేసుకునే ప్రయత్నం జరగకపోతే, మీ నుంచి జాతీయ స్థాయిని సపోర్ట్ రాకపోతే ఎలా? క్విక్గా సపోర్ట్ రాకపోతే ఎలాగనేది తప్పు పడుతున్నాం అండి. సపోర్ట్ ఖచ్చితంగా పైనుంచి కిందకి అందుతుంది అనేది మీరు గమనించాలి. గతంలో వాళ్ళు అడగలేదు. ఇందాక కూడా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏ పనిలో ఉన్నారు, మేము ఏ పనిలో ఉన్నాం. నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గానికి, ఉప మంత్రివర్గానికి ఒక ఎంపీని అప్పచెప్పి పైనుంచి ఏమి రావాలో అవన్నీ కూడా గట్టిగా పెట్టానని ఆయన కూడా అప్పచెప్పారు. నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తీసుకున్న తర్వాత వాళ్ళ జలజీవన్ మిషన్ తో నీళ్ల కోసం ఏ విధంగా కావాలనే దానికి ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నారు. అన్ఫార్చునేట్ అది క్యాన్సిల్ ఏంటి అని వెరీ సూన్ జరుగుతుంది. అలాగే ఆయన కింద పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి 2.66 lakh crore దానికి అలొకేట్ చేస్తే రూరల్ డెవలప్మెంట్ కి ఖచ్చితంగా అందులో సింహభాగం మనం తెచ్చుకుని ఆయన చేసి చూపిస్తారు. 3వది మా దాకా వస్తుంటే ఆల్రెడీ సత్యకుమార్ గారు ఈ రాష్ట్రంలో హాస్పిటల్ కట్టాలంటే 9,000 crores కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, పులివెందులలో ఉన్న దగ్గరలో కడపలో కూడా ఎక్కడ హాస్పిటల్ కట్టాలంటే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంత దారుణంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంది. అవి కంప్లీట్ అవ్వాలంటే 9,000 crores ఇవ్వండి. క్యాన్సర్ కోసం క్యాన్సర్, లేకపోతే వేరే ట్రీట్మెంట్ కోసం అత్యవసరాల కోసం, లేదా స్టార్ మార్క్ ఉన్న కొన్ని హెల్త్ కోసం 300 crores అడిషనల్ గా ఇవ్వండి. లేకపోతే నేషనల్ హెల్త్ మిషన్ కోసం ఇప్పుడు దాకా కేవలం 13 districts మాత్రమే నిధులు తెచ్చుకుంటున్నారు. యాక్చువల్ గా 26 districts అయింది ఆంధ్రప్రదేశ్ లో. 26 districts కింద మీరు తెచ్చి నిధులు పంపండి. ఇటువంటివన్నీ చెప్తారా? నేషనల్ హెల్త్ రాష్ట్రంలో తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, రావాల్సింది పైనుంచి కదా. అరే భలేవాడు సార్, ఇంకా రాలేదు. ఇందాక ఏమండి, మాకేమో టైం అయిపోయిందని కొత్తగా టైం ఇచ్చారు. కిందాక ఆయన 15 నిమిషాలు చెప్పారు, నాకేం అర్థం అవ్వలేదని. కేవలం కడప స్టీల్ ప్లాంట్ అనే ఒక ముక్క నా చెవిలోకి వెళ్ళింది. కడప స్టీల్ ప్లాంట్ 2 సార్లు కొబ్బరికాయలు కొట్టిన పులివెందుల ఎమ్మెల్యే గారు నడవకుండా వెళ్ళి మమ్మల్ని అంటే దానికోసం మేం ప్రకటన చేయాలని వేళ ఏదో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటే ఎవరో ఇద్దరు వచ్చారు, నువ్వు పీఎం అయిపోయాయని ఎవరు చెప్తారు, కేరళ నుంచి వచ్చిన ఎంపీ గారు. మరి అదే ఉండండి. తెలంగాణలో కాదండి కటార్ గారు, ఒక్క నిమిషం అండి. తెలంగాణలో ఉన్నారు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఉన్నారు. వారు అక్కడ ఉన్న కేంద్ర మంత్రితో ఎందుకు కోఆర్డినేట్ చేస్తుంది? తెలంగాణకు వాళ్ళకి గుంజుకోలేకపోయారు. గాడి గుడ్డు పెడుతుందో పిల్లతుందో లేదు తెలియని వాళ్ళు పోస్టులు కట్టారు, పెనం మించి పొయ్యిలో పట్టినట్టు. అటువంటి వాళ్ళ చేతిలో అన్ఫార్చునేట్ గా తెలంగాణ ప్రజలు పడ్డారు. పాయింట్ ఏంటంటే అండి, పైనుంచి తేవాలంటే కింద ఉండే వాళ్ళు, ఆవు కింద ఉండి పిండాలి కానీ ఆవు ఏం చూస్తుంటారు పైనుంచి. కింద పిండుకునే వాళ్ళు పిండుకోవాలి, పొద్దున్న ఒకసారి సాయంత్రం టైంలో ఎవరు పిండుకోవాలి, పిండుకునేవాడు సరే. రాకేష్ గారు లాస్ట్ సెంటెన్స్ చలసాని గారితో కంక్లూడ్ చేస్తాను, చెప్పండి రాకేష్ గారు ఒక్క సెంటెన్స్. సార్ ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు తెలంగాణ విషయం ప్రస్తావించారు కాబట్టి చెప్పాలి. అది వదిలే సార్, ఇంకోసారి మాట్లాడుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణ పెట్టుకుంటాం. ఒక్క నిమిషం.
తెలంగాణ ముఖ్యమంత్రి అలాంగ్ విత్ ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా గత 15 రోజులుగా మొత్తం ప్రధానమంత్రితో సహా అందరినీ కలిసి విజ్ఞప్తులు ఇచ్చొచ్చారు, దాన్ని పెడచేమని పెట్టారు. మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, నిన్న నిర్మలా సీతారామన్ గారు పోలవరం గురించి మాట్లాడితే కూడా మీకు నాకైతే అర్థం కాలేదు, కానీ ఎక్కడా కూడా ఆమె హైట్ విషయం గానీ R&R ప్యాకేజ్ విషయం గానీ డబ్బులు ఎంత ఇస్తాం ఎంత లేదని గానీ ఎక్కడా కూడా కమిట్మెంట్, ఒక్క మాట కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు. కానీ మీ ద్వారా జ్యోత్స్న గారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కొట్లాడి అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రం కోసం 15,000 కోట్ల రూపాయల అప్పును సాధించుకున్నందుకు ఆవిడ థ్యాంక్స్ చెప్పమంటారు. కాబట్టి నేను ఆవిడ టైం అయిపోతుంది. రాక్షస్ గారు, చలసాని గారు, నేను మీ నుంచి ఒక కేటగారికల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ రాంకుమార్ గారు ఒక సెకండ్, టైం నాకు టైం ఉండదు కదా. రాంకుమార్ గారు కైండ్లీ, ఇది ఇవాళ చర్చ కాదు. పోలవరం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇక్కడ కట్టేదందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారి మీద నమ్మకంతో ప్రాజెక్టు వారికి మాట్లాడమనండి. ఫస్ట్ వారు మాట్లాడి మా అందరూ బయట చెప్పారు కటార్ గారు, విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ అని చెప్పారండి. ఏం టైం ఫ్రేమ్? 2050 కా? కాకపోతే వాట్ ఇస్ ద టైం ఫ్రేమ్? రాజ్యసభ కాదు సార్, నేను మాట్లాడతాను. రాంకుమార్ గారు టైం ఫ్రేమ్ ఏమిటి? వెరీ సారీ, మీలాంటి విఘ్నులు కూడా విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ అంటే 2 ఏళ్ల 4 ఏళ్ల 40 ఏళ్ల కదా, 2 years అని చెప్పారు కటార్ గారు. రాంకుమార్ గారు ఒక్క సెకండ్ పూర్తిగా 2 ఏళ్లలో ఇంక్లూడింగ్ R&R తో సహా పూర్తి అవుతా? రాంకుమార్ గారు మీకు అలా కాదండి, 2 ఏళ్లలో పూర్తి చేస్తారు సార్. రైట్, ఫ్యాంటాస్టిక్. వాళ్ళ ప్రజలందరూ ఇది చూసే ప్రజలందరూ ఖచ్చితంగా రాంకుమార్ గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఆన్సర్ చెప్పారు. మీరు కంప్లీట్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇది చూసే ప్రజలందరూ దయచేసి గమనించండి. నిర్మలా సీతారామన్ గత 2 సార్లు కలిసి లాస్ట్ టైం కలిసినప్పుడు 1-2 నిమిషాలు మాట్లాడడం పోలవరం నిర్వహణ గురించి క్లియర్ కట్ గా ఆవిడ ప్రాజెక్ట్ ను బ్యారేజీకి పరిమితం చేయడానికే చూస్తున్నామని చెప్పారు. బయటకు వచ్చి అదే ఆవిడ ఇంటి ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను. బొట్టి మోసం జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ కి 12,911 కోట్ల మాట్లాడుతుంటే వాదిస్తాను. క్రాస్ టాక్ అసహ్యంగా ఉంటుంది. మాట్లాడలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద డిపెండ్ అయ్యేది కాదు. రాంకుమార్ గారు సార్, ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద డిపెండ్ అయ్యింది, ఇప్పుడు కూడా అదే స్టాండ్ ఉంటుంది అంటారా? ఖచ్చితంగా వాళ్ళు పైకి ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు బయటికి మాత్రం వాళ్ళ అందరిలో ఒక జలసీ క్రియేట్ చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్కి నేను చెప్తున్నా అండి, ఆవిడ మాటలకు బట్టి నేను కాదు, నాతో పాటు 10 మంది ఉన్నారు, నాగేశ్వరరావు అందరూ ఉన్నారు. దాన్ని ఒక బ్యారేజీకి పరిమితం చేసి దానికి వాళ్ళ ఆదాని గారు బ్యాచ్ ఏం చేస్తుంటే పోలవరం కావాలి రిహాబిలేషన్ సెటిల్మెంట్ ముఖ్యం. 12,911 కోట్ల రూపాయలు మేము ఇస్తాం, బ్లాక్ మెయిల్ చేసి మీ సంతకం పెట్టండి, మిగతాది అక్కర్లేదని చెప్పి గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇవాళ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా పెట్టి ద్రోహులుగా మిగలరు. ఖచ్చితంగా చెప్తాను, ద్రోహులుగా మిగలాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇవాళ స్టేజ్ 1 స్టేజ్ 2 అని పెట్టి వాళ్ళు తీసుకొచ్చి కేవలం దాన్ని 135 అడుగులు డెడ్ స్టోరేజ్ పరిమితం చేస్తే భయంకరమైన కొట్టసాగుతుంది. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, నేను టెస్ట్ చేయించండి, నేను చెప్తున్నాను. మేము 2 స్టేజ్ మాట్లాడింది ఆవిడ అదే. ఏం మాట్లాడారు? ఒక స్టేజ్ ఒప్పుకున్నాం, కొంత మళ్ళీ మార్చారు, మాట్లాడితే కళ్ళు లేవా మనం చూడటానికి? మన ఆంధ్రప్రదేశ్ పెట్టగా మాట్లాడదాం, గుజరాత్కి వెళ్ళి పాటలు పాడుకుందామండి. ఆంధ్రప్రదేశ్ పెట్టగా మాట్లాడుకుందాం, ఇక్కడ హక్కులు తెల్ల పార్టీలు గౌరవించుకుందాం. ఆవిడ మాట్లాడారండి, నాతో మాట్లాడారు, నేను మీడియాలో మాట్లాడారండి. దాని స్టేజ్ దుర్మార్గం చేయబోతున్నారు. రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఆదాని గారి పార్టీ బ్యాచ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొల్లోరు కొట్టి సెస్ కట్టిస్తారని పరిస్థితి రేపు రాబోతుంది. ఇవాళ డేట్ రాసి పెట్టుకోండి, ఇవాళ డేట్ ఇవాళ చర్చ రాసి పెట్టుకోండి. దుర్మార్గాన్ని కొట్ట జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే విద్యుత్ వ్యక్తి ఆయన డెఫినెట్ గా అర్థం చేసుకుంటారు. రైట్ సార్, మొత్తంగా ఇది ఇవాళతో అయ్యేది కాదు. కేంద్రం ఇచ్చినటువంటి స్పష్టంగా అంకెలతో సహా టైం బౌండ్ గా పెట్టినవేంటి పెట్టనివేంటి అన్న దాని మీద మరింత లోతైన చర్చ దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి 10 ఏళ్ల తర్వాత అయినా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుద్దా పోలవరంతో సహా మరిన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. చర్చలో పాల్గొన్న చలసాని గారికి, రాంకుమార్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, జ్యోత్స్న గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.